హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్. ఈరోజైతే సొర చెట్టును పీకేస్తున్నాను. ఈరోజు వచ్చిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాధగా ఉందంటే కానీ తప్పదు. ఒకదాని గురించి నేను నాలుగిటినైతే పాడు చేసుకోలేను కదా. ఈ సొర చెట్టు వల్ల కాకర చెట్లు, దొండకాయ చెట్టు, బీరకాయ చెట్టు, దాని కింద స్టార్ ఫ్రూట్, జాస్మిన్ చెట్టు, అలానే బత్తాకాయ చెట్టు అన్నీ కూడా అటువైపే ఉన్నాయన్నమాట. అన్నీ దాని నీడ పడిపోయి అన్నీ బాగా వడలిపోతున్నాయి. ఇంకా రోజు రోజుకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ అసలు తగ్గట్లేదు. దాని తీగలు నేను ఒక వైపుకి పక్కకి వేసినా కానీ అది ఇంకా స్ప్రెడ్ అయిపోతూనే ఉంది. కాయలు నిలబడట్లేదు. నేను చాలా వరకు నాకు తెలిసిన టిప్స్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడే కాబట్టి కొద్దిగా టైం పట్టిద్దేమో. కానీ ఈలోపు చెట్టు ఇంకా పెద్దగా అయిపోయి మిగిలిన చెట్లు అయితే ఒక్కటి కూడా ఉండేటట్లేవు. ఒకటి కావాలనుకుంటే ఒకటి తప్పకుండా వదులుకోవాల్సిందే. అందుకని చెప్పేసి నేను సొర చెట్టును అయితే తీసేద్దామని ఫిక్స్ అయ్యా. కానీ ఒక వైపుకు తీసాను, ఇంకో వైపుకు తీగలు పక్కకు వేసి ఉంచాను అనమాట. ఎందుకు అంటే ఇంకా ప్రాణం ఒప్పట్లేదు. ఇంకా ఒక చెట్లకి వేటికి అడ్డం రాకుండా ఒక వైపుకి వేసేసాను ప్రస్తుతానికైతే. మీరు కూడా గార్డెనింగ్లో ఈ తప్పు అయితే చెయ్యొద్దు. సొర చెట్టుకి 1 ఎకరం ప్లేస్ ఉన్నా సరిపోదంట. అంత అవసరం అంట, అంత పెద్ద ప్లేస్ పట్టిద్దంట. నాకు ఈ విషయం తెలియదు కదా. ఇలానే నాకులాగా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఆ పని అయితే చెయ్యండి. ఈ సొర చెట్టు ఉండాలి అంటే ఆ పక్కన ఏ చెట్టు బతకూడదు. అట్లా అయితేనే సొరతీగ అలా అల్లుకుపోయిద్దంట. నాకు ఈ విషయం తెలియక వేసేసాను. అది ప్రాబ్లం అయిపోయి ఇంకా మొత్తం అయితే తీసేస్తున్నాను. నాకు గార్డెన్ విషయంలో ఎన్ని విషయాలైనా సరే బాగా రీసెర్చ్ చేసి చెట్ల మీదే ప్రయోగిస్తాను. అన్నీ బాగా సక్సెస్ అయినాయి. చెట్లన్నీ చాలా బతికినాయి, ఫ్రూటింగ్ వస్తుంది, అంతా బాగుంది. ఈ ఒక్క విషయంలో మాత్రమే నేను బ్యాక్ స్టెప్ వేసేసాను. తెలుసో తెలియకో ఇలా అయిపోయింది. కానీ ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సొర చెట్టు పెరిగే కొద్దీ అందంగా ఉందని చెప్పి చాలా అంటే చాలా సంతోషపడ్డాను. కానీ ఈరోజు వచ్చిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తీస్తుండే అసలు నా ప్రాణం ఒప్పట్లేదు. నిన్న ధూపం వేసాను, నేను చక్కగా బలానికి మందులు వేసాను, అన్నీ వేసాను. కానీ దానివల్ల పక్కన చెట్లు పాడవుతున్నాయంటే ఇంకా తప్పక తీసేసాను అనమాట. మీ అందరూ కూడా నా ఛానల్ డైలీ ఫాలో అవ్వండి అబ్బా. మంచి మంచి వీడియోస్ మీకు నచ్చినయే పెడతాను. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెంటే ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గార్డెన్ వీడియోస్ ఎవరికి నచ్చవు, అలానే వ్లాగ్స్ ఎవరికి నచ్చవు. అందుకని చెప్పి నేను ఈ రెండింటిని బాగా ఎంచుకున్నాను అనమాట. వ్లాగ్స్ అను గార్డెన్ వీడియోస్ మాత్రం ఎక్కువ పెడదాము. మిగతావన్నీ కూడా నా కంటెంట్ ప్రకారం నేనైతే పెడతాను. లేదు మీకు ఇంకేమన్నా వేరే కంటెంట్ ఏమన్నా కావాలి అన్నా నేను పెడతాను. కానీ చెట్ల వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలే ఉన్నాయి. వాటికి వచ్చే ప్రతిదీ కూడా మనం ఎంత యూజ్ చేసుకోవచ్చు అంటే అంత యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మనం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలము. మీరైతే ఇక్కడ బిందె చూసారా, అది నిన్న వీడియోలో నేను మూత లేకుండా ఎలా పెట్టాలి అనేది చాలామందికి ఆ డౌట్ వచ్చింది. ఎలా నీళ్లు కారకుండా ఉంటే బిందె అలా బోర్లు ఇస్తే ఇదేదో టెక్నిక్ ఉంది, దాని కింద మీరు ఏదో పెట్టారని. నిజంగా అండి దాని కింద ఏమీ పెట్టలేదు. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే మన 6th క్లాస్లో ఈ లెసన్ అయితే ఉంది. గ్లాస్ పైన మనం పేపర్ పెట్టేసి దాన్ని తిప్పితే ఆ పేపర్ తడిసేంత వరకు ఆ వాటర్ అనేది వస్తే పేపర్ ఒకసారి తడిసాక ఆ గ్లాస్లో నీళ్ళు అంతే ఉంటాయి. ఇది మన 6th క్లాస్లోనే చదువుకున్నామండి బాబు. కానీ మీకే అర్థం కాలేదు. కాకపోతే తొందరగా అర్థం కాదులే, అప్పుడెప్పుడో చదువుకుంది కదా. ఇంకా నేను ఆ టెక్నిక్ని దీని మీద ఉపయోగించాను అనమాట. ఆ వీడియో వైరల్ అయ్యిద్ది అనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ ఆ వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు. ఏంటో ఏమో నాకు అర్థం కావట్లా. అదృష్టం తలుపు తట్టేలోపు దరిద్రం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. టైం ఉంటుంది, ఎంత టైం ఉంటుందో తెలియట్లేదు. కానీ యూట్యూబ్ సక్సెస్ అయ్యేలోపు నాకు మాత్రం జీవితం మీద విరక్తి పుట్టేటట్టుంది. ఎంత కంటెంట్ ఇచ్చినా, ఎంత బాగా నచ్చిద్దని, ఎంత నా 100% ఎఫెక్ట్స్ నేను పెడుతున్నాను యూట్యూబ్ గురించి. అస్సలు కానీ ఏమీ లేదు. ఇంకా కష్టపడాలి అంటున్నారు. ఏమో చూద్దాం, ఈ ఇయర్ కూడా దేవుడు కరుణిస్తాడో లేదో. నాలాగా యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళకైతే ఒక సజెషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే బీపీ ట్యాబ్లెట్లు ఒక షీట్ అయితే పక్కకు పెట్టుకోండి. డైలీ బీపీ ట్యాబ్లెట్లు వేసుకోండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేస్తారో అవి చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా స్టార్ట్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిద్ది. లేదు అన్ని ప్రాబ్లం ఉండగా స్టార్ట్ చేస్తే ఆ ప్రాబ్లం
అది కాక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మెడిటేషన్ ముఖ్యం అండి. ప్రార్థించండి దేవుణ్ణి. ఆ దేవుడైనా మన బాధ వింటాడేమో. ఇంతకీ మీరు లైక్ చేసి కామెంట్